అది ఆగస్టు 31వ తేదీ ఎవరికీ తెలియలేదు. కానీ మేడారం అడవుల్లోకి వెళ్ళి చూస్తే లక్షలాది చెట్లు కూలిపోయి ఉన్నాయి. కూకటి వేళ్లతో ఎవరో పెకిలించేసినట్లు కనిపించాయి. అసలు ఏం జరిగింది? మేడారంపై ప్రకృతి పగబట్టిందా? సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జనం ఆందోళన చెందుతున్నారా? మేడారం అడవుల్లో ఘోర విపత్తులు. ఒకసారి టోర్నడోలు, ఇప్పుడు భూకంపం. ఆగస్టు 31న అడవుల్లో ఘోరం. గాలులు సుడులు తిరుగుతూ భారీ వృక్షాలను పెకిలించి వేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 చెట్లు కుప్పకూలాయి. అమెరికా, అర్జెంటీనా లాంటి దేశాల్లో వచ్చే టోర్నడోలు మన మేడారంకి వచ్చేశాయి. సాయంత్రం కాగానే అడవుల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. మూడు కిలోమీటర్ల మేర వలయాకారంలో ఒకేసారి కుప్పకూలిపోయాయి వృక్షాలు. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో 15 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 200 హెక్టార్లలో పెనుబీభత్సం జరిగింది. ఇప్పుడిదే ప్రాంతంలో భూకంపం కేంద్రం ఉంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దె ఉంది. అప్పటి టోర్నడోలు, ఇప్పుడు భూకంపం ఒకే చోట ఎందుకుంది? ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా అనే దిశగా పరిశీలిస్తున్నారు. స్థానికుల్లో చర్చ మొదలైంది. వనదేవతలు ఆగ్రహించారా అనే దిశగాను కొందరు చర్చించుకుంటున్నారు. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు, భూ ప్రకంపనలకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికమేనంటూ తేల్చేశారు. భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఎర్త్ క్వేక్ సెంటర్ ఉండటం వల్ల ప్రకంపనల తీవ్రత, నష్టం తగ్గిందని, అదే ఏ 10 కిలోమీటర్ల లోతులోనో భూకంప కేంద్రం ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదంటున్నారు నిపుణులు. నార్మల్ గా నేను బెడ్ పైన ఉన్నాను అరౌండ్ 7:42, 7:43 ఆ టైంలో. అప్పుడే మార్నింగ్ ఫోన్ చూస్తుంటే ఆ షేక్ అయిన తర్వాత నాకు బెల్కు వచ్చింది. ఆ ప్రాబ్లం ఏందని అనుకున్నా. నార్మల్గా వెహికల్ వెళ్తే అప్పుడప్పుడు షేక్ అవుతుంది కదా, షివర్ అట్లా అనిపించింది. బట్ తర్వాత అందరితో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది అన్నట్టు, ఓకే మేబీ అది ఇట్లా ఎత్తుకెళ్ళిన కావచ్చు అని చెప్పి అప్పుడు అనుకున్నాం అన్నట్టు. టీవీ వేసుకుంటూ ఉంటే దాల్పులు అవన్నీ కొట్టుకున్నాయి, ఒక హాఫ్ సెకండ్ కొట్టుకున్నాయి. ఏం జరిగిందనే చూసే లోపే అప్పుడు అర్థమైంది ఇది భూకంపానికి సంబంధించినటువంటి లెక్క అనిపించింది. ఇల్లు మొత్తం షేక్ అయినట్టు అనిపించడం వలన బయటకు వచ్చి చూసి మా స్థానికులకు, పక్క ఇంటి వాళ్ళకి ఫోన్ చేయగానే మాకు కూడా అనిపించింది. అన్న తర్వాత అప్పుడే టీవీలో చూడడం. సోఫాలో కూర్చుంటే ఏమైందంటే సడన్గా ఇట్లా షేక్ అయింది ఒకటిసారి. తర్వాత మీ ఈ మధ్య సోలార్ ఫీడ్ చేసినాము, అదేమన్నా ప్రాబ్లం అయిందని బయటకే చూశాను. అంత నార్మల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకు ఊగినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆ అబ్బాయి, సార్ మీకేమైనా ఊగినట్టు అనిపించిందా అంటే, ఈయన బెడ్ మీద ఉన్నాడు. నార్మల్ గా మనకు పక్క నుండి పొక్లైన్లు అవి వెళ్తా ఉంటే వైబ్రేషన్ వచ్చిందంటే, నేను అప్పుడే పిల్లల యూనిఫామ్స్ ఇస్తున్నా, బెడ్ మీద కూర్చున్నా. నేను కూడా కొంచెం షేక్ అయినా అనిపించింది. కానీ ఆ ఎత్తుకే కాడి గురించి ఆలోచించలే, కానీ ఎందుకో షేక్ అయినా అనిపించింది. ఎంబడి తిని చెప్తున్నారు, ఇట్లా మా జూనియర్ కూడా అట్లా అనిపించిందట. మెయిల్ చెక్ చేస్తుంటే నాకు కింద పడుకున్నా సార్, నాకు ఒకటేసారి వైబ్రేషన్ వచ్చింది అని. ఈ విపరీత పరిణామాలకు కారణం మానవ తప్పిదాలు, ప్రకృతి విధ్వంసమేనా? అసలు 50 ఏళ్ల తర్వాత అలాంటి భూకంపం మళ్లీ రావడమేంటి? టోర్నడోలు విధ్వంసం సృష్టించడమేంటి? ఆగస్టు 31న గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంగా సుడిగాలులు మేడారం అడవుల్లో వచ్చాయి. ఆ గాలులే జనావాసాల్లో వచ్చుంటే వేలాది ఇళ్లు పైకి లేచేవి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండేది. భూకంప కేంద్రం సైతం అడవుల్లో ఉండటం వల్ల నష్టం జరగలేదు. మేడారం అడవుల్లో టోర్నడోలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అధికారుల బృందం విచారణ చేపట్టింది. 2018 జనవరి 22న కూడా మేడారం చిలకలగుట్టలో ఇలాంటి టోర్నడోనే వచ్చింది. క్యుములోనింబస్ మేఘాలు, ధూళి కణాల వల్ల టోర్నడోలు పుట్టుకొస్తాయి. వెచ్చని, తేమతో కూడిన చల్లని గాలి, పొడి గాలిని ఢీకొన్నప్పుడు సుడులు తిరుగుతాయి. కనీసం గంటకు 105 నుంచి 322 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ గాలులు వీస్తాయి. ఇవి వచ్చిన చోట పెద్ద పెద్ద బిల్డింగులు సైతం పైకి లేచిపోతాయి. అమెరికాలో ఇలాంటి టోర్నడోలు ఎక్కువగా వస్తాయి. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో మన దగ్గర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవలే నల్గొండలోనూ ఇలాంటి టోర్నడో కనిపించింది. దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి. దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వైక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది,
అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏమైతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. మామూలుగా అయితే ఇండియాలో వాతావరణం వేడిగా ఉక్కపోతతో ఉంటుంది. ఇలాంటి వాతావరణం టోర్నడోలకు అనుకూలం కాదు. కానీ వాతావరణంలో అస్థిరత ఎక్కువైతే ఏవైనా జరగచ్చు. అమెరికాలో విశాలమైన ప్రాంతాలు ఎక్కువ కాబట్టి టోర్నడోలు వచ్చినా నష్టం తక్కువే. వాటికి తగ్గట్లే అక్కడ ఇళ్లు నిర్మిస్తారు. కానీ అదే టోర్నడో భారత్లో వస్తే ఇళ్లు, వాహనాలు, జంతువుల్ని కూడా గాల్లోకి లేపేస్తుంది. ఆస్తి, ప్రాణ నష్టం కూడా ఎక్కువే ఉంటుంది.